నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వారు. నిత్యం మనం రాష్ట్రంలో ఎలాంటి హాట్ హిట్ టాపిక్స్ జరుగుతున్నాయో మా అమ్మా న్యూస్ రిపోర్టర్స్ అందరూ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. సో ఈ రోజు ఎలాంటి రాజకీయ పరిణామాలు జిల్లాల్లో ఏ హాట్ హిట్ అప్డేట్స్ జరుగుతున్నాయో మరోసారి అందరూ రెడీగా ఉన్నారు, చూద్దాం. ఫస్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో కామారెడ్డిలో రాజుకున్న పొలిటికల్ హీట్. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయితే వరుసగా 4 సార్లు గెలిచిన గంప గోవర్ధన్కి ఈసారి ఆశలకు సీఎం కేసీఆర్ గండి కొట్టారని అయితే మనకి గట్టిగా కనిపిస్తా ఉన్న ప్రశ్నగా కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రాజకీయంగా గడ్డుకలమని చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణము ఇటు సీఎం కేసీఆర్ అక్కడ నుండి కామారెడ్డి నుండి పోటీ చేయడమే ప్రధాన కారణం అని కూడా తెలిసింది. అయితే మొన్న సీఎం కేసీఆర్ ఏదైతే 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేశారో ఇందులో ఇటు సీఎం కేసీఆర్ ఇటు కామారెడ్డి నుండి కూడా పోటీ చేస్తానని చెప్పి కూడా ప్రకటించారు. దీంతో కూడా అటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారిందని చెప్పవచ్చు. వరుసగా తెలంగాణ రాకముందు కూడా టీడీపీలో ఉన్నటువంటి గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా పనిచేశారు. దాంతో పాటు తెలంగాణ అంతా పనిచేశారు. వచ్చిన తర్వాత 2 సార్లు పర్యాలు కూడా గంప గోవర్ధన్ కామారెడ్డి నుండి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అయితే రెండోసారి గెలిచిన తర్వాత గంప గోవర్ధన్ కు మంత్రి పదవి వస్తుందని చెప్పి తన సన్నిహితులు కూడా ఎంతో ఆశగా చూశారు. దాంతో పాటు గంప గోవర్ధన్ కూడా తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. గతంలో కూడా అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచిన వరుసగా 4 సార్లు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను, తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఎంతో ఆశ ఉన్నటువంటి గంప గోవర్ధన్ కు కేసీఆర్ నిలువ చెల్లారు. అయితే మంత్రి పదవి కాకుండా ప్రభుత్వ వైపుతో సరిపెట్టుకున్నారు. దీంతో సరే రానున్న ఎన్నికల్లో తను నిలబడి ఖచ్చితంగా టికెట్ వస్తుంది, మరోసారి గెలిస్తే వరుసగా 3సారి తెలంగాణ వచ్చిన తర్వాత తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఎంతో గంపపేట ఆశలతో ఉన్నటువంటి గంప గోవర్ధన్ మొన్న ఏదైతే కేసీఆర్ ఇచ్చిన టికెట్ల జాబితాలో కూడా అతనికి ఆడాశని చెప్పవచ్చు. అయితే గంప గోవర్ధన్ బదులు స్వయాన సీఎం కేసీఆర్ నిలబడతారని చెప్పి ప్రకటించడంతో ఇక రానున్న తన రాజకీయ భవిష్యత్తు ఏంటని చెప్పి కూడా మదన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సరే ఈసారి తన మంత్రి పదవి కూడా పదవి ఇచ్చి సీఎం కేసీఆర్ సరే ఆదుకుంటారని చెప్పి ఎంతో ఆశతో ఉన్నారు. అయితే పట్నం మహేందర్ రెడ్డి విషయంలో కూడా అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. దాంతో ఇవ్వకపోతే అతనికి వేరే పార్టీకి వెళ్తారని పక్క సమాచారంతో అతనికి మంత్రి సీఎం కేసీఆర్ బుజ్జగించారు. దాంతో పాటు తన వరుసలోనే తనకు కూడా మంత్రి పదవి వస్తుందని చెప్పి కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే అతనికి మంత్రి పదవి కనీసం ఇటువంటి పరిస్థితి కూడా ఉందని ఇవ్వని చెప్పవచ్చు. అయితే ఎమ్మెల్సీ మొన్న ఆర్మూర్లో ఏదైతే ఆత్మీయ సమ్మేళనం ఏర్పడింది, అందులో భాగంగా కామారెడ్డి వస్తున్న తరుణంలో కామారెడ్డిలో గోవర్ధన్ ఇంటికి వెళ్ళి అతన్ని పరామర్శించారు. అయితే ఏదైనా ఒక పదవి ఇస్తారని చెప్పి కూడా ఎంతో హామీ ఇస్తారని చెప్పి కూడా అందరూ అన్నారు. కానీ అక్కడ ఏర్పడిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అలాగే అక్కడ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి శిబిరాలని తిట్టడానికి అక్కడ టైం సరిపోయింది. కానీ గంప గోవర్ధన్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గంప గోవర్ధన్ తన సన్నిధులతో కూడా మదన పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ మంత్రి పదవిలోకి తీసుకుంటారని చెప్పి ఎంతో ఆశగా ఉన్నారు. అయితే రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ పదవి ఇస్తారా లేదని కూడా స్పష్టమైన కేసీఆర్ నుండి ఇలాంటి హామీ రాకపోవడంతో అతను తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందని కూడా మదన పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ నవీన్, అది చూసుకున్నట్లయితే గంప గోవర్ధన్కి సీట్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమన్నా కేసీఆర్ కానీ లేదంటే హైకమాండ్ కానీ వివరణ ఇచ్చే స్పందన ఇచ్చే ఏమన్నా జరిగిందంటే ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారా? ఎందుకు అసలు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి అసలు? అంటే స్పష్టంగా ప్రతిపక్షాలు మాత్రం స్పష్టంగా ఆరోపిస్తున్నారు. అయితే గజ్వేల్ సీఎం కేసీఆర్ కూడా అక్కడ పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే దీంతో పాటు కామారెడ్డి కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే సీఎం కేసీఆర్ అంతకుముందు కొన్ని సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేలో గజ్వేల్ సీఎం ఓడిదారని స్పష్టంగా రిపోర్ట్ వచ్చింది. దాంతో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తాను గెలుస్తారని చెప్పి రిపోర్ట్ లో ఆధారంగానే సీఎం కేసీఆర్ ఇటు గజ్వేల్ తో కామారెడ్డిలో కూడా పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బలి చేసినట్లు కూడా ఇటు గంప గోవర్ధన్ సన్నిధులతో పాటు ప్రతిపక్షాలు స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కవిత కూడా గతంలో ఎంపీ అరవింద్ చేతిలో ఎంపీ గౌరవంగా కవిత కూడా రాను ఉమ్మడి జిల్లాలో కూడా కోల్పోతున్న పరిస్థితి
పరిస్థితి ఉంది. కేవలం ఈసారి సీఎం కేసీఆర్ కామెడీ పోటీ చేసి గెలిచిన తర్వాత అక్కడ రాజీనామా చేసి పూర్తిగా పార్టీ బలోపేతమైన తర్వాత అక్కడ కామారెడ్డి నుండి కవితని ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి అక్కడ గెలిపించే ఉద్దేశంతోనే కేసీఆర్ అక్కడ కామారెడ్డి నుండి కూడా పోటీ చేస్తున్నట్లు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవితని అక్కడ పోటీ చేసి గెలిపించేందుకు కేసీఆర్ కామారెడ్డిలో రంగంలోకి దిగినట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నట్టు మనం చూడొచ్చు రాజశేఖర్. రైట్ నవీన్, అయితే ఒకవేళ సీటు కామారెడ్డిలో కానీ ఇవ్వకపోతే గంప గోవర్ధన్కి నెక్స్ట్ ఇంకేమైనా మీకు ఖచ్చితంగా ఒక పదవి కానీ ఒక వేరే చోట కానీ ఇస్తాము ఏమన్నా గట్టి హామీ ఇచ్చే పరిస్థితి ఇంకా దాదాపు 3 నెలలు ఉంది. సో ఏది ఏమైనా జరగవచ్చు కాబట్టి ఏదన్నా హామీ ఇచ్చే పరిస్థితి హైకమాండ్ నుంచి కనిపిస్తుందా ఏమన్నా? ఇందాక చెప్పినట్లు కేసీఆర్ కావచ్చు, అతని కూతురు కల్పకుండ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇంతవరకు గంప గోవర్ధన్కి ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వాలని పరిస్థితి చూడొచ్చు. ఇటు ఎమ్మెల్సీ కవిత గంప గోవర్ధన్కి ఇంటికి వెళ్ళారు. అక్కడ క్యాంపస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేవలం చెప్పిరేలని కాంగ్రెస్ పార్టీ తిట్టడానికి టైం సరిపోయింది, కానీ గంప గోవర్ధన్ ఇంతవరకు ఎలాంటి హామీ కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అలాగే సీఎం కేసీఆర్ కూడా ఇలా రానున్న రోజుల్లో ఇలాంటి పదవి ఇస్తారని చెప్పి ఇంతవరకు స్పష్టమైన హామీ మాత్రం ఇంతవరకు రాదని ఇవ్వాలని చెప్పి కూడా ఇటు గంప గోవర్ధన్ రైతులతో మదన పడుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్ యూ నవీన్. అది చూసుకున్నట్లయితే కామారెడ్డిలో పూర్తిగా పొలిటికల్ హీట్ అయితే జరుగుతూ ఉంది. ఎక్కువగా గంప గోవర్ధన్కి అయితే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. అది నిజామాబాద్లో పరిస్థితి. నెక్స్ట్ మనం మెదక్కి వెళ్దాం. మెదక్లో ఏడుపులపై దుర్గాభవాని ఆలయంలో ఈవో నిర్వాహం అనేది బయటపడింది. అమ్మవారి బంగారం బ్యాంకులో డిపాజిట్ చేయలేదు. దాదాపు 33 కిలోల బంగారము 100 కిలోల ఏడిని కూడా ఆయన బ్యాంకులో సమర్పించలేదు. ఈవో మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఏం చేస్తారనేది పూర్తి అప్డేట్స్ మా మెదక్ ప్రతినిధి సునీల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సునీల్ చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గాభవాని మాత ఆలయానికి సంబంధించినటువంటి ఈవో శ్రీనివాస్ నిర్వాహకం మరొకసారి బయటపడిందని చెప్పొచ్చు. అయితే హైదరాబాద్ లో 3 ఏళ్ల క్రితం డిపాజిట్ లో ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి భక్తులు సమర్పించినటువంటి నగలు అంటే ఆలయం ఈవో హైదరాబాద్ కారులో వాటిని కూడా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా పట్టణంలో ఆయన నివాసం వద్ద ఒక్కసారిగా విషయం రావడంతో తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఆయన బ్యాంకు వెళ్లి బ్యాంకు వేళలు ఇంకా ప్రారంభం కాకముందు ఆయన బ్యాంక్ మేనేజర్ కి రిక్వెస్ట్ చేసి మరి ఆయన బ్యాంక్ లో డిపాజిట్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఈ ఘటన ఒక్కసారిగా జిల్లాలో శరణంగా మారడంతో ఎండోమెంట్ శాఖ అధికారులు కూడా రంగప్రవేశం చేశారు. వారు కూడా విచారణ చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన రాస్తారోకో చేశారు. జిల్లా ఎస్పీకి ఈవోపై విచారణ జరిపి కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు పాలక మండలి ఏడుపాయలకు సంబంధించినటువంటి పాలక మండలి సభ్యులు కూడా తమకు ఎలాంటి సమాచారం లేకుండా ఈవో ఈ ఘటనకు పాల్పడ్డాడని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు వాళ్ళు కూడా తనకు ఎలాంటి సమాచారం లేకుండా ఈవో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇలాంటి చర్యలకు పాల్పడి కూడా ఆయన ఏకంగా గొడవకు దిగినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. దీని వెనుకైతే ఈవో నడిపించేసి వేరేది ఉంది. దీనికి సంబంధించి ఈవో వెనుక ఉన్నటువంటి వ్యక్తులను బయటకు తీయాలి. తన ఇంట్లో పెట్టుకోవడానికి నిబంధనలు ఏమాత్రం ఉండవు కాబట్టి నిబంధన అతిక్రమించారు. అయితే ఈవో డిపాజిట్ చేసేందుకు బ్యాంకు వేళలు మోసి ఉంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీస్ కస్టడీలో వాటన్నింటిని కూడా భద్రపరచాల్సి ఉంది. కానీ తాను తన ఇంట్లో మెదక్లో ఉన్నటువంటి తన ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. అయితే ఒకసారి ఈ అంశం మొత్తము బయటకు రావడంతో ఆయన తప్పని పరిస్థితిలో బ్యాంక్ లో డిపాజిట్ చేశారని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే ఈ విషయం బయటకు వచ్చింది సరిపోయింది. లేదంటే బంగారం వెండి హైదరాబాద్ లోనే ఉందని చెప్పి కూడా అందరం చెప్పాలం. గత 3 ఏళ్లుగా అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని ఎవరు తీసుకురమ్మన్నారని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఆలయం ఈ అంశంపై స్పందించేందుకు ముందుకు రాని పరిస్థితి. మరోవైపు ఎండోమెంట్ శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో వీటన్నిటిపై కూడా విచారణ జరుపుతున్నాం, ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తాం. ఇందులో ఈవో పాత్ర కనుక
చేస్తే తప్పని తేలితే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తామని చెప్పి వారు చెప్తున్నప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వీటన్నిటి వెనుక రసన్ చంద్ర ఒక మంత్రి హస్తం ఉందని చెప్పి వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అదే స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఉన్నటువంటి ఒక వ్యక్తి దీని వెనుక ఉన్నాడు, ఈ అంశం వెనుక ఉన్నాడని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ప్రముఖ పుణ్యక్షేత్రం దుర్గాబారి ఆలయం సంబంధించినటువంటి ఈవో చేసిన నిర్వాహకం జిల్లాలో కాకుండా రాష్ట్రానికి కూడా చర్చనీయాంశమైందని చెప్పి మనం చెప్పుకోవచ్చు వారు. రైట్ సునీల్, ఎక్కువగా చూసుకున్నట్లయితే 3 కిలోల బంగారం, దాదాపు 100 కిలో వెండి, ఇట్ నాట్ చిన్న మాట కాదు ఇది. సో ఇంత జరుగుతున్నా కానీ దీని మీద పూర్తి స్పందన దేవాదాయ శాఖకి ఇప్పటికైనా తెలిసిందా? దేవాదాయ శాఖ మంత్రికి త్వరలో దేవాదాయ శాఖ మంత్రి స్పందించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే ఈవో ఎవరైతే ఉన్నారో ఆయన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించిన దగ్గరగా ఉన్నటువంటి కొందరు వ్యక్తులకు అదే ఈయన కూడా సత్యంగా ఉన్నాడని చెప్పి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే అక్కడ నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పి కూడా వారు ఆరోపిస్తున్నారు. అయితే మొదటిగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి అయితే మెదక్కు వచ్చారు, ఆయన విచారణ చేస్తున్నారు. అయితే బ్యాంక్ లో ఉన్నటువంటి బంగారాన్ని కూడా ఆయన పరిశీలించడం జరిగింది, వాటన్నిటి కూడా తూకం వేయడం జరిగింది, వాటన్నిటి వ్యత్యాసాన్ని కూడా ఆయన పోల్చుకోవడం జరుగుతుంది. వీటన్నిటిపై విచారణ జరిపి ఖచ్చితంగా ఈవో పార్ కనుక ఉంటే చర్యలు తీసుకోవడం అని చెప్పి కూడా ఆయన చెప్తున్నప్పటికీ అయితే ఈవో వెనుక అయితే అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఉన్నారని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి అధికార పార్టీ ఒత్తిడి అధికారులు ఏమైనా ఉంటుందా, లేదంటే నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటారా అని చెప్పి మాత్రం మనం వేచి చూడాల్సిన అంశం ఉంది వారు. సునీల్, దీని మీద పూర్తిగా భక్తుల స్పందన ఎలా ఉంటుంది? ఎందుకంటే బలైన వాళ్ళు చాలా కీలక వ్యక్తి, దాదాపు 3 కిలోల బంగారము, 100 కేజీల వెండి. సో భక్తుల యొక్క స్పందన ఎలా ఉంది అక్కడ? భక్తులు మాత్రం తీవ్ర స్థాయిలో వ్యక్తం చేస్తున్నారు. తమ సెంటిమెంట్ ను ఈ విధంగా వివాదాస్పదం చేయొద్దని, ఎందుకంటే వారికి ఉన్నటువంటి చెల్లించుకుంటారు. ఆ సందర్భంలోనే వారు బంగారం వెండిని కూడా అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో వాటన్నింటిని భద్రపరచాల్సిన కాదు ఈ విధంగా ఒక చోట నుంచి మరో చోటకు వాళ్ళ సొంత ఇళ్లలోకి తరలించడం అని చెప్పి కూడా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ సునీల్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఏడుపులపై దుర్గాభవాని ఈవో దాదాపు 3 కిలోల బంగారము, 100 కిలోల వెండిని ఆయన ఇంట్లో దాచుకున్నారు. ఎన్నో రోజులైనా కానీ ఇంకా బ్యాంకులో సబ్మిట్ చేయని పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు చూడాలి దేవాదాయ శాఖ మంత్రి ఏమన్నా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నా లేదా అని చూడాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో మనకి జడ్చెల మండలంలో గంజాయి పట్టివేత కనిపిస్తోంది. అయితే నక్కలపండ తాండాల సమీపంలో 167 జాతీయ రహదారి గంజాయి పట్టుబడింది. లారీలో తరలిస్తుండగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వైజాగ్ నుండి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నట్లయితే పూర్తి అప్డేట్స్ మనకు తెలుస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ఏదైతే గుట్టు చప్పుడు కాకుండా వైజాగ్ నుంచి మహారాష్ట్ర తరలిస్తున్న గంజాయిని నార్కోటిక్ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. అయితే ఇది వైజాగ్ నుంచి మహారాష్ట్రకు లూప్ లైన్ ద్వారా వెళ్తుంది. గుట్టు చప్పుడు కాకుండా గత కొన్ని రోజులుగా దీని మీద నిఘా పెట్టిన అధికారులు పక్కా సమాచారంతో దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్లు లారీని వెంబడించి లారీని జడ్చెల సమీపంలోని 167 జాతీయ రహదారిపై నక్కలబండ తాండా వద్ద పడ్డారు. అయితే వీరి వద్ద నుంచి దాదాపు 210 కిలోలు గంజాయి అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇది పూర్తి స్థాయిలో ఎంతమంది ఉన్నారో, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ఇంకేమైనా ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం దిశ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే నాగారి ఎస్పీ సునీతారెడ్డి ఆధ్వర్యంలో టీం దాదాపు 6 బ్యాగులలో దాదాపు 210 అయితే పట్టుకున్నారు. అయితే గత కొంతకాలంగా జడ్చెల్ల నుంచి ప్రధానంగా జల రహదారి ఎంచుకుని ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్నారని కూడా మనకు తెలుస్తా ఉంది. అసలు ఎప్పటి నుండి ఈ దందా అనేది సాగుతుంది? ఇప్పుడు పట్టుకున్నారు అంటే దాదాపు 210 కిలోల గంజాయి అంటే మామూలు మాట కాదు. సో ఎప్పటి నుండి ఈ దందా సాగుతుంది? దీని వెనకాల ఎవరన్నా అధ్యక్షులు ఉన్నట్లు ఏమన్నా అనుమానాలు వ్యక్తమవుతున్నాయా ప్రదీప్? అయితే గత రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడుపుతున్నట్టు కూడా అధికారుల దృష్టికి వచ్చినట్టు మనకు తెలిసింది. ఇప్పటికే 5 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ వ్యవహారం అంతా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తుందని వైజాగ్ ప్రధానంగా
మహారాష్ట్రకు ఇది తరలిస్తున్నారని కూడా చెప్తున్నారు. ఈ క్యాబిన్ లో కింద వరుసలో ఈ గంజాయిని మొత్తం చిన్న కవర్లో పెట్టుకొని పోతుండడంతో అధికారులు పక్కా సమాచారంతో దీన్ని దాదాపు 50 కిలోమీటర్లకు పైగా వెంబడించి చర్చల సమీపంలో పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని వ్యవహారంలో ఇంకా పెద్ద తలకాయలు ఎవరైనా తర్వాత ఎవరెవరు ఉన్నారనే దిశలో కూడా దర్యాప్తు చేసి కూడా మనకు పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే పూర్తి సమాచారం పూర్తి వివరాలు తమ దర్యాప్తు తేలున్నాయని రాబోయే రోజుల్లో పూర్తి సమాచారంతో పక్కగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా నాకు ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఇది చూసుకున్నట్లయితే జడ్చల మండలంలో గంజాయి పట్టివేయడం జరిగింది. దాదాపు 210 కిలోల గంజాయిని అయితే స్వాధీనం చేసుకున్నారు. దాదాపు వైజాగ్ ప్రముఖ కేంద్రంగా అయితే గుజరాత్ కి మహారాష్ట్రకి అయితే తరలిస్తున్నట్లయితే కనిపిస్తుంది. 5 నిందితులను అయితే అదుపులో తీసుకున్నారు. అది మహబూబ్ నగర్ లో పరిస్థితి. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పూర్తిగా కొన్ని రోజులు అయితే తుమ్మలకి సీట్ ఇవ్వకపోవడంతో రాజకీయ పరిణామాలు పూర్తిగా హీట్ ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడైతే ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నివాసానికి వెళ్లారు. అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నారు, ఎలాంటి చర్చలు జరిగినాయి, పూర్తి అప్డేట్స్ మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. పొంగులేటి శ్రీనివాస్ తుమ్మల నాగేశ్వరరావుని కాంగ్రెస్ లో ఆహ్వానించడంతో పూర్తిగా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం నాగేశ్వరరావుని నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా తుమ్మల అభిమానులు, అనుచరులు, బీఆర్ఎస్ చెందిన 10 మంది, కాంగ్రెస్ చెందిన 10 మంది, ఇతర రాజకీయ చెందిన వాళ్ళు అందరూ కూడా క్యాంపు కార్యాలయం చేరుకుని తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి కాంగ్రెస్ లో చర్య చేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అదే సందర్భంలో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల క్యాంపు కార్యాలయం చేరుకోవడంతో ఒకసారిగా జై పొంగుల జై తుమ్మల నినాదాలు హోరెత్తాయి. దీంతో పాటు కాంగ్రెస్ లో చేరాలని చెప్పేసి డిమాండ్ రావడంతో పాటు జనప్రపంచం మీ వెంట ఉంది, రా కదిలిరా తుమ్మల అని చెప్పేసి కూడా ఆహ్వానం పలుకుతున్న ఖమ్మం జిల్లాలో కనబడింది. అదే సందర్భంలో దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు తుమ్మల నాగేశ్వరరావు అట్లాగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ అయి రాజకీయాల గురించి చర్చించినట్టుగా తెలుస్తుంది. రాను ప్రదర్శించేందుకోసం తుమ్మల నాగేశ్వరరావు పాజిటివ్ గా స్పందించినట్టుగా తెలుస్తుంది. త్వరలో కార్యకర్తలందరితో భేటీ అయి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని పొంగులేటి చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కావచ్చు, బీఆర్ అనుచరులు కావచ్చు, ఖమ్మం జిల్లా ఏకఛత్రాధిపత్యంపై ఖమ్మం జిల్లా రాజకీయాలు నడిపి సీఎం విధాన జిల్లాలో మొత్తం దాదాపు 1%, 2%. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. అది చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో పూర్తి రాజకీయ పరిణామాలు అయితే మారుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు తుమ్మల్ని అయితే పార్టీలో సీట్ ఇవ్వకుండా ఉన్న నుంచి ఎక్కువ హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఎంతో మంది ప్రజా జననీకం కూడా ఆయనకి ఏ రాజ్యం పడుతున్న కనిపిస్తున్న దృశ్యాలు కూడా మనం ప్రతిరోజు చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చేరి మాట్లాడినప్పుడు పొమ్మలేక పొగపెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అనేది అక్కడ ఎక్కువ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లయితే మనకి స్పష్టంగా తెలుస్తోంది. మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో జనగామ అధికార పార్టీలో పూర్తిగా వివాదాలు నెలకొన్నాయి. పల్లా వర్సెస్ రెడ్డి జనగామ పాలిటిక్స్ అయితే కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం. పల్లా వర్సెస్ ముత్తిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఎక్కువగా పాలిటిక్స్ లో మనకి వార్తలు ఎక్కువగా నిలుస్తా ఉన్నారు. అయితే పల్లాకు అక్రమంగా సొంత నిధులపైన కేసులు బనాయిస్తారని అయితే ముత్తిరెడ్డి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మీద పూర్తి అప్డేట్స్ మా స్వామి వరంగల్ ప్రతినిధి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. మొత్తానికైతే జనగామ జిల్లాలోని కూడా బీఆర్ఎస్ లో మాత్రము ఒక రాజకీయం అయితే రోజుకు పెరుగుతుంది అనుకోవచ్చు. ఒక వర్గపోరు కూడా జనగామ జిల్లాలో కూడా మొత్తానికైతే ముత్తిరెడ్డి, యాదగిరి రెడ్డి వర్సెస్ పల్లా రాజేశ్వర రెడ్డి కూడా వీళ్ళ మధ్యలో కూడా పచ్చి గడ్డి వేస్తే మంటగా మొదలుతుంది చెప్పుకోవచ్చు. మొత్తానికైతే జనగామ ఇక్కట్టు నాకే అని చెప్పి కూడా
జనగామ జిల్లాలో కూడా పల్లా వర్సెస్ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అయితే అని చెప్తే రోజు రోజుకు ఆ దుమ్మారం మొత్తానికి నిన్న చూసుకుంటే మొన్న పండుగ సాక్షిగా కూడా పల్లా రాజేశ్వరు ఇంటికి వెళ్ళి కూడా మహిళలు అయితే అధిక సంఖ్యలో పాల్గొని రాఖీ కట్టిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికి హైదరాబాద్ లో కూడా నివాసంలో ఉన్నా కూడా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అనుచరులే కావచ్చు, జనగామ జిల్లా సంబంధించిన బీఆర్ఎస్ నేతలే కావచ్చు, మహిళలే కావచ్చు, విపరీతమైన అంటే సంఖ్యలో కూడా చేరుకొని కూడా ఆ రాఖీ శుభాకాంక్షలు కూడా జీర్ణించుకోలేని మొత్తానికైతే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి వర్గీయులు మాత్రం ఇవాళ జనగామ జిల్లాలో కూడా దళితులను క్షమించలేదు. పల్లా రాజరెడ్డి ఉద్యమప్పుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి కూడా మొత్తానికైతే పల్లాకు వ్యతిరేకంగా పల్లా రాజశేఖర్ అని చెప్పి కూడా అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ కు వివరం ఇచ్చి కూడా ఇవాళ ప్రదర్శన కూడా మొత్తానికైతే ఈ అర్ధనగ్న ప్రదర్శనలు కూడా ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి నేరుగా పాల్గొని కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న తెలంగాణ ఉద్యమం రాష్ట్ర సాధనలో కూడా పల్లెరెడ్డి ఎక్కడున్నాడు. ఆ పైన కూడా బీనగర్ లో 256 మందికి కూడా భూ కబ్జా చేసి ప్లాట్లను కూడా కబ్జా చేసిందని చెప్పి కూడా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఒక ఆరోపించిన నేపథ్యం అయితే జనగామలో నేర్కొని చెప్పుకోవచ్చు. రోజు రోజుకు కూడా పల్లా వర్సెస్ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మాట యుద్ధం కూడా పెరుగుతుంది. ఆ టికెట్ ఎవరికి కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే జనగామ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్. సో ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో ముత్తిరెడ్డి తన చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేశారు. సో పల్లా మీద ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేసినా అది సెకండరీ అయితే రాజకీయాలు అసలు ఎటుపోతున్నాయి అంటే తన చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేయడం ఏంటి అనేది పూర్తిగా ఎక్కువగా ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు, రాజకీయాలు అసలు ఎటు నుండి ఎటుకు దారి తీస్తున్నాయని మనం మాట్లాడుకోవచ్చు. అసలు రైట్ రాజశేఖర్, పల్లా వర్సెస్ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అంటే దాన్ని బల ప్రదర్శించుకోవచ్చు, లేకపోతే దళితులతో కూడా ఇవాళ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ సాక్షి కూడా విగ్రహం దగ్గర కూడా విగ్రహ వినతి పత్రం కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే చొక్కా విప్పి కూడా అంటే అర్ధనగ్న ప్రదర్శించారు. అక్కడ బ్లాక్ జెండాలు కూడా నిలిపి కూడా బ్లాక్ జెండాలు ఎత్తి కూడా నిరసన కార్యక్రమం చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పల్లా గోబ్యాగులను మోసం చేశాడని చెప్పి కూడా ఆ దళితుల పైన అక్రమ కేసులు బనాయించిన కేసులు అయితే మనం పెట్టిన పల్లాకు ఉన్నది. కాబట్టి పల్లా గో బ్యాగ్ జనగామ టికెట్ మాత్రం ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి కలిసి కూడా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి వర్గీయులు అయితే మాత్రం ఇలా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి తరూరు మన జనగామ జిల్లా ఆర్టీసీ చౌరస్తాలో కూడా భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించడం జరిగింది. వర్సెస్ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి బల ప్రదర్శన చేసుకుంటా రోజు రోజుకు టికెట్ వ్యవహారం కూడా జరిగిందని చెప్పొచ్చు. మన ఆ రోజు శ్రీహరి వర్సెస్ కూడా శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య ఆ టికెట్ వ్యవహారం కూడా కొనసాగుతుంది. అందులో భాగంగానే మధ్యలో మనము జానకిపురం సర్పంచ్ కూడా వచ్చింది. మొత్తానికంటే జనగామ జిల్లా కూడా ఒక వివాదాస్పదంగా కూడా బీఆర్ఎస్ మారిందని చెప్పుకోవచ్చు. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి నిన్న రాజశేఖరరెడ్డి పైన చేసిన వ్యాఖ్యల పట్ల కూడా వాళ్ళ సంబంధించిన వర్గీయులు అయితే పోలీస్ స్టేషన్ కి అయితే వీళ్ళ పంచాయతీ అయితే పోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి పల్లా రాజశేఖరరెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా పల్లా వర్గీయులు అంటే ఈ పంచాయతీ మాత్రము టికెట్ పంచాయతీ కావచ్చు, లేకపోతే ఒకరిపై ఒకరు ఆరోపణ చేసిన పంచాయతీ కావచ్చు. మొత్తానికైతే ఇది తీరస్థాయికి చేరి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఏం జరుగుతుంది, మొత్తానికైతే జనగామ ప్రజలను వేటెన్సీ ఉన్నారు. అక్కడ జనగామ జిల్లాలో ఒక ఉత్కంఠమైన వాతావరణం కూడా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. వరుణ్ రైట్. స్వామి చూసుకున్నట్లయితే జనగామల పరిస్థితి. నెక్స్ట్ మనము స్టేషన్ కర్నూపూర్ వద్దాం. స్టేషన్ కర్నూపూర్ పూర్తిగా రాజకీయాలు కూడా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క రాజయ్యకు టికెట్ ఇవ్వకపోవడం, కడియంకి ఇవ్వటం. మొన్న చూసుకున్న మనం ఎంఆర్పిఎల్ మాదిగ మదకృష్ణ మాదిగ కూడా రాజకీయ సభ నిలవడం, ఇటు సర్పంచ్ నవ్య కూడా వ్యవహారం అనేది ఎక్కువ రోజుల నుంచి బయటికి రావడం, అంటే ఓవరాల్ అసలు హైకమాండ్ జోక్యం చేసుకుని దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ. ఖచ్చితంగా వచ్చు. మొత్తానికైతే రాజకీయంగా జనగామ జిల్లా మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఒక టికెట్ లొల్లి మాత్రం ఒక నేపథ్యంలో అంటే ఒక కార్యకర్తలను మాత్రం ఒక అయోమయానికి గురిందని చెప్పుకోవచ్చు. ఇటుపక్క స్టేషన్ గన్పూర్, అటుపక్క జనగామ జిల్లా కేంద్రము మొత్తానికైతే టికెట్ లొల్లి ఎటుపక్క దారి తీస్తుంది అని చెప్పి ఇప్పటికే అధిష్టానం కేసీఆర్ ఆలోచిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే సీఎం దృష్టిలో మనము
జనగామ జిల్లా టికెట్ మాత్రం పల్లా రాజేశ్వరి ఇచ్చే ఊహాగానాలు పడతా ఉన్నాయి అనుకోవచ్చు. ఇక్కడ టికెట్ విధానంలో కడియం శ్రీ గారికి ఇవ్వటం కూడా ఒక మధ్యలో కూడా జయపురం సర్పంచ్ కూడా టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తా అని చెప్పి కూడా ఆమె ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రేపు మాపో కేసీఆర్ ను కూడా కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఈ టికెట్ల పంచాయతీ కూడా అధిష్టానికి చేరుతుంది. కానీ మొత్తానికైతే పోలీస్ స్టాఫ్ పెట్టే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుంది అనుకోవచ్చు. 2 రోజుల్లో మాత్రం ఆలోచించి కూడా జనగామ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాత్రం పోలీస్ స్టాఫ్ పెట్టేందుకు కూడా సీఎం కేసీఆర్ అయితే కసరత్తు చేస్తున్నట్టు అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వామి. చూసుకున్నట్లయితే అటు జనగామలో ఇటు అదేవిధంగా స్టేషన్ కనుపూర్లో కూడా పూర్తిగా రాజకీయాలు రసవత్తంగా మారుతూనే కనిపిస్తుంది. అటు పక్క పల్లా వర్సెస్ ముత్తిరెడ్డి, పక్కేమో రాజయ్య వర్సెస్ కడియం అదేవిధంగా సర్పంచ్ నవ్య. ఈ టోటల్ వ్యవహారం కూడా హైకమాండ్ కానీ పూర్తిగా చొరవ తీసుకొని వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేదాకా కూడా రాజకీయాల రసవత్తాలు కూడా మారే పరిస్థితి అక్కడ కనపడట్లేదు. చూద్దాం 3 నెలల్లో ఉండే ఏది ఏమైందో కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గత 2 రోజులు కూడా దీప్తి హత్య అనేది హాట్ టాపిక్ గా మారింది. అంటే సొంత చెల్లి చందనాన్ని అక్కని హత్య చేయడం, అది కూడా దట్టు బాయ్ ఫ్రెండ్ తో కలిపి ఒక 5గురు కార్డర్ తో వీళ్ళ సపోర్ట్ తీసుకొని ఆ సొంత అక్క దీప్తిని హత్య చేయడం అనేది మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా హల్చల్ చేసిన వార్త ఇది. సో ఈ రోజు అయితే వాళ్ళు ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు మేమే చేశాము అని ఒప్పుకున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్, థ్యాంక్ యూ వరుణ్. ఈ గత నెల 29వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువతి దీప్తి మర్డర్ కేసులు ఎటకెలకు పోలీసులు అయితే ఛేదించారని చెప్పవచ్చు. ఆ రోజు 29వ రోజు ఉదయం శుభకార్యానికి వెళ్లిన తల్లిదండ్రులు లేని ఆ సమయాన్ని అదునుగా చూసి చెల్లి తన సొంత అక్కను హతమార్చినట్టుగా కూడా పోలీసులు అయితే ఈ రోజు నిర్ధారించారు. అంటే మానవ సంబంధాలు మంట గలిచిపోయే రకంగా తన సొంత అక్కనే కడతీర్చింది ఒక కసాయి చెల్లి చందన. మతాంతర వివాహానికి అడ్డు వస్తుందని చెప్పేసి తాను దీప్తి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువతి ఉందో దీప్తి అభించి ఇంట్లో తల్లిదండ్రులను కూడా ఆ దిశగా అంటే వాళ్ళు కూడా ఈ వివాహాంతరానికి మతాంతర వివాహానికి ఒప్పుకోకపోవడంతో ప్రియుడి సహాయంతో ఉమర్ ప్రియుడు అంటే తాను హైదరాబాద్ లో బీటెక్ చదువుతున్న సమయంలో అమర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడడంతో ఆ యువకుడితో కలిసి మొన్న 29వ తేదీ రాత్రి తెల్లవారుజామున ఈ హత్య చేసినట్టుగా కూడా పోలీసులు అయితే ఈ రోజు నిర్ధారించారు. అంటే ఒక పోలీసులకు సవాలుగా మారిన ఈ కేసును అత్యంత కేవలం 4 రోజుల్లోనే పోలీసులు ఛేదించడం కూడా ఒక ప్రశంసలు జల్లుట కురుస్తున్నాయి. అయితే ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఒక మిస్టరీగా తీసుకున్న పోలీసులు 4 రోజుల వ్యవధిలో పలు బృందాలుగా విడిపోయి ఎక్కడికక్కడ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా అంటే ఎక్కడ కూడా అసలు అనుమానం రాకుండా దీప్తి కూడా వ్యవహరించడం జరిగింది. అంటే తన సోదరు అంటే తన సోదరు ఒక బంధువు అయితే సాయి అనే వ్యక్తికి ఆడియో రికార్డింగ్ పంపించింది తప్ప అనుమానం రాకుండా నేనెందుకు చెప్తాను అక్కను మందు తాగిన విషయం వాస్తవమే అంటూ కూడా ఒక ఆడియో కాల్ ను రికార్డ్ చేసి కేసు పక్కకు పట్టించే ప్రయత్నం కూడా చేసింది. కాకపోతే భిన్నంగా ఆ రోజు రాత్రి ఈ ఎవరైతే అంటే మందు తీసుకొచ్చిన తర్వాత మద్యం సేవించిన తర్వాత ఆ నిద్ర మత్తులకు జారుకున్న తర్వాత దీప్తి హత్యకు గురైన దీప్తి నిద్రలకు జారుకున్న తర్వాత ప్రియుడిని ఇంట్లోకి పిలిచి బంగారము నగదుతో దాదాపు 70 తుల బంగారంతో పాటు 1,00,000కు పైగా నగదుతో పాగొడుతో ఉడాయించి ఇతర దేశాల్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి ఒక పన్నం అయితే పన్నినట్టుగా కూడా స్పష్టమవుతుంది. ఈ కోణంలోనే అంటే ఆ రాత్రి వీళ్ళు బంగారము తస్కరించే సమయంలో ఆ దీప్తి గాఢ నిద్రలో ఉన్న దీప్తి లేచి అరవడంతో విషయం పెద్దదవుతుందని చెప్పేసి వాళ్ళు ఒక పథకం ప్రకారము ముక్కుకు మూతికి ప్లాస్టర్ వేసి శ్వాస వదిలేసే వరకు అంటే శ్వాస కోల్పోయేంత వరకు కూడా అదిమించి తను శ్వాస కోల్పోయినట్టు బుద్ధి చెందుతున్నట్టు నిర్ధారించుకున్న తర్వాత మాత్రం ఆ ప్లాస్టర్ ను తొలగించి ఎలాంటి అనుమానం లేకుండా జాగ్రత్తపడి కారులో ఎస్కేప్ అయిన విషయం అయితే ఈ రోజు నిర్ధారించారు పోలీసులు.
అంటే మానవ సంబంధాలు మంటకు అంటే సొంత అక్రమ అంటే ఇది ఒక లవ్ గా కూడా చెప్పబడుతుంది. అంటే ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో ఒక ఇతనికి చెందిన ఉమర్ అనే వ్యక్తి ఆ పథకం ప్రకారం ఇదంతా కూడా చేశాడని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితులు ఎదుర్కొని ఆ అబ్బాయి ఇంట్లో కూడా అంటే మతాంతర వివాహంకి ఆ ఇంట్లో అబ్బాయి తరఫున కూడా ఒప్పుకున్నారు. ఈ హత్య జరిగిన తర్వాత కూడా అతని తల్లి సోదరి కూడా ఆ బంగారు నగలతో వీళ్ళని పారిపోవాల్సిందిగా కూడా వాళ్ళు ఒక పథకం అయితే ప్రకారం వీరిద్దరిని వివాహం చేసుకోవాల్సిందిగా కూడా ప్రోత్సహించినట్టు కూడా పోలీసులు అయితే ఈ రోజు ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. వరుణ్ రైట్ శ్రీకాంత్, అది చూసినట్లయితే అంటే వీళ్ళు ఎట్టకీలకైతే ఒప్పుకున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. సో వీళ్ళకి 5గురి ప్లస్ అదేవిధంగా బాయ్ ఫ్రెండ్ సుల్తాను అటు విధంగా చందనకి వీళ్ళ మొత్తం 7గురికి ఎలాంటి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని అక్కడ పోలీసు వర్గాలు చెప్తున్నారు. ఇది దాదాపు ఈ దీప్తికి చెల్లెలు సొంత చెల్లెలు A1గా చేశారు, A2 గా కూడా ఉమర్ అనే యువకుడిని కూడా చేశారు. 3, 4, 5 అంటే దాదాపు వీళ్ళందరినీ కూడా కేసులో ఇన్వాల్వ్ చేసిన పరిస్థితి. ఒకవేళ ఈ కేసు కొలిక్కి వచ్చి జడ్జిమెంట్ వచ్చిన దాదాపు జీవిత ఖైదు పడే అవకాశం కూడా లేకపోలేదు. రైట్ శ్రీకాంత్, ఎక్కువగా అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కన్ను మందే కాలు మందే అన్నట్టు ఇక్కడ ఇద్దరు కూతుర్లే, ఇద్దరు కన్న వాళ్ళే, అందులో పేగు మంద వాళ్ళు. సో ఒకళ్ళేమో హత్యకు కాపాడిన వాళ్ళు, ఒకళ్ళేమో హత్య చేయబడిన వాళ్ళు. సో వీళ్ళిద్దరికి ఎక్కువ వీళ్ళ తండ్రులు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ స్పందన ఎలా ఉంది? వాళ్ళ రోదన అరణ్య రోదన అని చెప్పొచ్చు వరుణ్. అందుకే దాదాపు అల్లారు ముద్దుగా ఎంతో ప్రేమతో చిన్నప్పటి నుంచి వారిని ఇద్దరిని కూడా సమానంగా 2 కన్నుల్లా భావించి ఇద్దరిని కూడా పెంచినప్పటికీ వాళ్ళ ఉన్నత స్థాయిలో అంటే దాదాపు ఇటీవలే ఆ హత్యకు గురైన దీప్తి కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగంలో ఇప్పటికీ స్థిరపడి ఉంది. ఈ చిన్న కూతురు బీటెక్ చదువుతున్నానని చెప్పేసి కూడా అయింది. అంటే సెకండ్ ఇయర్ లో డిమోట్ అయిన తర్వాత కూడా చదువున్న కూడా కుటుంబాలను నమ్మించి ఆ ప్రియుడి మోజులో అక్కడ కంప్లీట్ అంటే దాదాపుగా అతని ఇంటికి కూడా వెళ్ళడము, ఆ తరచు అతన్ని కలవడము ఒక వ్యామోహంలో పడిపోయిందని కూడా చెప్పవచ్చు. ఇలాంటి దిగజారిపోతుందని చెప్పేసి కుటుంబ సభ్యులు ఏ రోజు కూడా ఊహించబోలేదు. అంటే ఇద్దరు కూతుళ్లను కూడా అల్లారు ముద్ద పెంచుకోవడం, ఇటీవలే పెద్ద కూతురికి వివాహం చేయడానికి కూడా ఈ బంగారం అంతా సేకరించి భారీగా వివాహం జరిపించడానికి కూడా ఏం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ చెల్లె సొంత చెల్లె ఆ అక్కను హతమార్చిన అంటే అటు కూతురు పోయిన బాధతో పాటు ఇంకో కూతురే తన మా కూతురిని అంటే కన్ను పొడుచుకున్నట్టుగా అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల రోదన మాత్రం అరణ్య రోదనగా చెప్పొచ్చు వారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అది చూసుకున్నట్లయితే మానవత్వం ఎలా మంట కలిసిపోతుందో ఇది ఒక బెస్ట్ నిదర్శనంగా మనం చూసుకోవచ్చు. సొంత అక్కే పేగున పుట్టిన చెల్లి ఇలా చేయటం అనేది ఎంత తల్లిదండ్రులకి రోదన కలిగిస్తుందో మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. అది మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం ఇదాక లైన్ కట్ అయింది, బ్యాక్ టు ఖమ్మం. మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయితే కొన్ని రోజుల నుంచి అయితే ఖమ్మంలో పూర్తిగా రాజకీయ పరిణామాలు అయితే పూర్తిగా మారుతున్నాయి. చూస్తూనే ఉన్న మనము తుమ్మలకైతే సీటు బీఆర్ఎస్ లో ఇవ్వకపోవడంతో తను పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రోజు పొంగులేటి తను కలిశారు. అసలు వాళ్ళు ఏం చర్చించుకున్నారు, ఎందుకు వాళ్ళు కలిసే అవకాశాలు అక్కడ ఉన్నాయి, పూర్తి అప్డేట్స్ మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. రైట్ వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలయిక హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో ప్రధానమైనటువంటి బలమైనటువంటి నాయకులు ఇద్దరు ఒకే చోట కలవడంతో జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో ప్రజల్లో చర్చ ఆసక్తిగా కొనసాగుతా ఉంది. నిన్న రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో ఖమ్మం వచ్చినటువంటి తుమ్మల నాగేశ్వరరావుని ఖమ్మంలో ఉన్నటువంటి గొల్లగూడెంలో తుమ్మల నివాసానికి వెళ్లి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తనకు సంబంధించినటువంటి ఆహ్వానం కాంగ్రెస్ లోకి రావాలని చెప్పేసి ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తుంది. దాదాపు అర్ధగంట పాటు జరిగినటువంటి ఇద్దరి మధ్య చర్చ ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తా ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనలో పాలేరు అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వర నిరాకరించి జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై అటు కార్యకర్తలు ప్రజలు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. 4 దశాబ్దాల పాటు ఖమ్మం జిల్లాలో కీలక పాత్ర పోషించి జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం వహించినటువంటి తుమ్మల నాగేశ్వరరావుకి టికెట్ నిరాకరించడంపై జిల్లా వ్యాప్తంగా సీరియస్ గా ఉన్న నేపథ్యం కూడా ఖమ్మంలో కనబడతా ఉంది. అదే సందర్భంలో తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి కార్యకర్తలతో భేటీ అయినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆహ్వానించడం ఇద్దరు కలిసి మీడియా ముందు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధానంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ తనని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఏ రకంగా అయితే అవమానపరిచి బయటకెళ్ళగొట్టారో తుమ్మల నాగేశ్వరరావును కూడా అదే రకంగా అవమానపరిచి చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఒక మంచి నాయకుడిని ఈ ప్రభుత్వం వదిలేసింది. ఒక మంచి నాయకుడు ఈ జిల్లాలో ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తున్నటువంటి ఒక ముఖ్య నాయకుడు తుమ్మల నాగేశ్వరరావుకి తీవ్రమైన అన్యాయం చేసిందని చెప్పేసి కూడా పొంగు శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దమ్ముంటే ఖమ్మం జిల్లాలో 3 జనరల్ స్థానాల్లో సీఎం కేసీఆర్ పోటీ చేయి, మేము మా సత్తా ఏందో చూపిస్తాం, సీఎం కేసీఆర్ ని తుక్కు ఓడిస్తామని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు సవాల్ చేసినటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడుతూ ఉంది. అదే నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు యొక్క ఆహ్వానం నిర్ణయం కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి పిలుపు దాదాపు 4 సంవత్సరాల తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల ఇద్దరు కలిసి కార్యకర్తల మధ్య నిలవడం, అడి తుమ్మల జై పొంగులేటి జై కాంగ్రెస్ నినాదాలతో ఖమ్మంలో ఉన్నటువంటి నగరం నేపథ్యం ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇది హాట్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలవడం, తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించడం రానున్నటువంటి రోజుల్లో అటు కార్యకర్తలతో భేటీ అయి కాంగ్రెస్ లో చేరే అంశం గురించి చెప్తామనడం కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయానికి సంబంధించి. రైట్ ఉపేంద్ర, అది చూసుకున్నట్లయితే అంటే నిజంగా కొన్ని రోజుల నుంచి ఇది ఒక హాట్ టాపిక్ గా తుమ్మలకి పాలేరు సీటు నిరాకరించడంతో ఎక్కువగా ఏదో హాట్ టాపిక్ గా నడుస్తూ ఉంది బాగా. సో ర్యాలీలు తీయటం కానీ ఇటు పక్క కాంగ్రెస్ వాళ్ళు రావటం కానీ అంటే ఇంత జరుగుతున్నా కానీ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు తుమ్మల అని తెలిసినా కానీ ఎందుకు గవర్నమెంట్ అదే అధికార పార్టీ ఎందుకు స్పందించలేకపోయింది? నిజంగా పొంగులేటి చెప్తున్నట్టు పొమ్మ లెక్క పొగ పెడుతున్నారు అనే వాక్య కరెక్ట్ అనుకోరా? శ్రీనివాసరెడ్డి కీలకమైన వ్యాఖ్యలు మాట్లాడారు. బొమ్మలు లేక పొగబెట్టే నేపథ్యం, సీట్లు ఇవ్వకుండా బాధ్యత లేకుండా. రైట్, థ్యాంక్ యూ ఉపేంద్ర. అది చూసుకున్నట్లయితే ఖమ్మంలో హోరిగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూద్దాము కొన్ని రోజుల్లో అయితే రాజకీయ పరిణామాలు పూర్తిగా మారుతున్నాయి ఖమ్మం జిల్లాలో. సో ఒకవేళ కాంగ్రెస్ అనుకున్నట్లు కానీ సఫలమైతే అన్ని కూడా చర్చలు సఫలమైతే పొంగులేటితో పాటు అదేవిధంగా పొంగులేటి వెళ్ళి మాట్లాడారు ఈ రోజే. తుమ్మల వస్తారా లేదా అనేది ఇంకొక రోజులైతే వేచి చూడాలి. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు అయితే ఆదిలాబాద్లో ఆందోళన బాట పట్టారు. ఎక్కువగా జిల్లా కేంద్రంలో ఆందోళన అయితే పూర్తిగా మిన్నంటిన పరిస్థితి కనిపిస్తోంది. నిరసనలు, దీక్షలు, మానవహారాలతో సర్వశిక్ష అభియాన్లు అయితే పూర్తిగా ఆందోళన చేపట్టారు. అయితే సమస్య పరిష్కరించే ఖచ్చితంగా మేము ప్రతిభావాన్ని ముట్టడిస్తామని అయితే గట్టిగా సభ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఆదిలాబాద్ జోషి అందిస్తారు. జోషి చెప్పండి. ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్నప్పటికీ కూడా తమకు సమాన పనికి సమాన వేతనం కల్పించట్లేదని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించట్లేదనేటటువంటి ఆవేదన సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు సిబ్బందిలో ఉంది. ఇదే విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒక విన్నపంతో కూడినటువంటి డిమాండ్ తరహా వాళ్ళు గత 5 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టడం జరుగుతోంది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మనం చూడవచ్చు, సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులందరూ కూడా ఇక్కడ ఫస్ట్ స్టేషన్కు సంబంధించినటువంటి కూడలిలో వీళ్ళంతా మానవహారంతో తమ యొక్క నిరసన తెలుపుతున్నారు ప్రభుత్వానికి. అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందామంటే వాళ్లకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయం ఏంటి అనేటటువంటిది సార్ చెప్పండి. ఎంతకాలంగా పనిచేస్తున్నారు, మీ ప్రధానమైనటువంటి డిమాండ్? సార్ మేము దాదాపు 2 దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు సార్. 2003 నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నాం. వివిధ స్థాయిల్లో నేను రాష్ట్ర అధికార ప్రతినిధిని సమగ్ర శిక్షకు. నా పేరు పడాల రవీందర్. అయితే పాఠశాల స్థాయిలో పార్ట్ టైం వర్కర్లుగా, స్కూల్ కాంప్లెక్స్లో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లుగా, ఎంఆర్సీ స్థాయిలో ఎంఐఎస్, సిసిఓ, ఐఆర్ మెసెంజర్లుగా, కేజీబీవీలో స్పెషల్ ఆఫీసర్ టు అండ్ మెసెంజర్ టు స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్టీలు, సిఆర్టీలు, స్పెషల్ ఆఫీసర్లు, కుక్లు, హెల్పర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, అటెండెంట్స్, ఇట్లా అన్ని విభాగాల్లో దాదాపు 22,000 మంది పనిచేస్తూ ఉన్నాం సార్. మా డిమాండ్ ఒకటే సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక హామీ ఇచ్చిండ్రు. మొదటి మేనిఫెస్టో భగవద్గీత
తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేసి రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. మేము వారు ఇచ్చిన మాటనే కోరుతా ఉన్నాం. మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాల్సినటువంటి బాధ్యత మీకుంది. మేము అన్ని రకాల అర్హతలు కలిగి ఉండి విద్యా సంబంధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టరు, సెలక్షన్ ద్వారా ఉన్నటువంటి ఉద్యోగులము. మాకు న్యాయం చేయాలా? మేము కూడా తెలంగాణ బిడ్డలమే, గిదే గడ్డ మీద పుట్టినాం, తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మాకు వెంటనే రెగ్యులరైజేషన్ చేసి అప్పటిలోగా కనీస వేతన స్కేల్ అమలు చేసి మా కుటుంబాల్లో మేము చచ్చిపోతే, ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో 118 చచ్చిపోతే 118 మంది చనిపోయింది సార్. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని దుస్థితి మేము బాగా వర్ణనాతీతం. అదేవిధంగా కొన్ని విభాగాల్లోని మహిళలకు కనీసం ప్రసూతికి, మాతృత్వానికి కూడా విలువ ఇవ్వకపోవడం అనేటువంటిది బాధాకరం సార్. దయచేసి మా చిన్న డిమాండ్లు: ఒకటి రెగ్యులరైజేషన్, అప్పటిలోగా ఎంటీఎస్ కల్పించడం, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగం ఇవ్వడం. ఇంత చిన్న డిమాండ్ల కోసం కూడా మేము ఇన్ని రోజులుగా పోరాడుతున్నాం సార్. మొన్నటికి మొన్న 16,000 మంది ఎస్పీడీ ఆఫీస్ని ముట్టడించడం. మేము ఎంతో రిక్వెస్ట్ కొద్ది మొన్న సీఎం కేసీఆర్ గారికి కోటి నామస్మరణ, అయ్యా దేవుడు మీరన్నా న్యాయం చేయండి అని కూడా అడిగినాం. రేపు ఇంకా వినూత్నంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మాత్రం మా ఉద్యోగాలు పోయినా, ప్రాణం పోయినా రెగ్యులరైజేషన్ అయ్యేదాకా మాత్రం ఇడ్చబెట్టడానికి సిద్ధంగా లేం. ఇప్పుడు ఒకవైపు ఏమో ఇవ్వనటువంటి హామీలను కూడా, ఇవ్వనటువంటి పథకాన్ని కూడా అమలు చేస్తూ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుంది తమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి పాలకులు. మరోవైపు 2 ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల విషయంలో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయకపోవడాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? రెగ్యులరైజ్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే అందరూ కూడా సమాన పనికి సమాన వేతనం అందించట్లేదు. తప్పనిసరిగా మాకు మిగతా స్కూల్ లాగే సేమ్ వర్క్ చేస్తున్నారు, కానీ మాకు వెట్టి చాకిరీ చేసుకుంటున్నారు. ఇంకా అదేవిధంగా మన హాస్టల్ పరిస్థితి, నైట్ డ్యూటీస్. ఒకరోజు మేము మా పిల్లలని వాళ్ళందరినీ వదిలిపెట్టి ఒకరోజు స్కూల్కి వస్తున్నాం మా పిల్లలుగా భావించి. అదేవిధంగా ఒక ఫెస్టివల్ని మేము త్యాగం చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళలాగా అక్కడ ఉండి మేము మా ఇంటి దగ్గర మా ఫెస్టివల్ చేస్తలేము, కానీ హాస్టల్లో ఉండి ఫెస్టివల్స్ ఇస్తున్నాము. ఈ డ్యూటీస్ ఆ డ్యూటీస్ అన్నీ ఇంత వెట్టి చాకిరీ చేస్తుంది, కానీ వేతనం సరిగ్గా ఇవ్వడం లేదు. అందుకనే మాకు రెగ్యులరైజ్ కావాలని మేము సమగ్ర శిక్ష ఉద్యోగులం అందరం కూడా ఈరోజు బయటకు వచ్చి ఇన్ని సంవత్సరాలు మేము ఆ వచ్చే శాలరీనే చేసుకుంటూ జీవనం గడిపినాము. ఇక ఇది మేము అందరం ఐక్యతగా కూడా ఎన్ని సంవత్సరాలు తెలంగాణ వచ్చింది, బంగారు తెలంగాణ వచ్చింది. ఏం సాధించినా మనం ఇంకా ఎప్పుడు సాధిస్తాం తెలంగాణ? దానికోసమే కదా మనం బంగారు తెలంగాణ తెచ్చుకున్నది. ఇకనైనా కేసీఆర్ సార్ స్పందించి బంగారు తెలంగాణగా ఇంకా ఎదగాలని, మన తెలంగాణ ఇంకా అభివృద్ధి పథంలో రావాలని, మాకు రెగ్యులరైజ్ చేయాలని భగవంతుని కేసీఆర్ సార్ని కోరుకుంటున్నాము. జై తెలంగాణ. ఒకవైపు అడగకుండానే దళిత బంధు, బీసీ బంధు ఇవన్నీ ఇస్తూ బంగారు తెలంగాణ అనేటటువంటి నినాదాన్ని తీసుకొస్తున్నటువంటి కేసీఆర్ దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి మీ బతుకుల్ని బంగారమయం చేయకపోవడాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? సార్, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మా ఉద్యోగుల సంఖ్య కూడా చాలానే ఉంది. మమ్మల్ని కూడా ఒక తెలంగాణ ఆడబిడ్డలుగా భావించి, మమ్మల్ని ఒక సంస్థగా వాళ్ళు భావించి మేము 12 సంవత్సరాలుగా చాలా ఓపికగా ఎదురు చూస్తున్నాం సార్. మమ్మల్ని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చిన తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో చాలామంది ఎంహెచ్డీలు, పిహెచ్డీలు, ఉన్నత విద్యావంతులు అందరూ పని చేస్తున్నారు. మరి మాకు కూడా ఏ విధంగా సాయం చేయాలి, మాకు కూడా ఆదుకోవాలని మా ప్రధాన డిమాండ్ రెగ్యులరైజేషన్ సార్, ముఖ్యంగా రెగ్యులరైజేషన్. ఇప్పుడు ఒకవేళ మీ యొక్క వినయపూర్వకమైనటువంటి ఆందోళన, నిరసనలతో ప్రభుత్వం కనుక స్పందించకపోతే అంతిమంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సార్, ఈరోజు రాష్ట్ర కమిటీ కూడా నిర్ణయం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా నిరవధిక సమ్మెను, విద్యా వ్యవస్థ యొక్క పునాదులు మేము ఖచ్చితంగా సమ్మె చేస్తే వేలాదితో కూడినటువంటి పాఠశాలలు, కేజీబీ యూఆర్ఎస్లు కావచ్చు, ఎంఆర్సీలు ఇప్పటికే తాళం పడ్డాయి. మిగతా రాష్ట్రం మొత్తం కూడా తాళం పడుతుంది. ఈ సోమవారం లోపు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాం. ఇంకొకటి కూడా ఉంది సార్, మేము ఇందిరా పార్క్ కేంద్రంలో కూడా రోజుకు ఉమ్మడి జిల్లాల చొప్పున నిరవధిక దీక్షలు దిగుతా ఉన్నాం. భవిష్యత్తులో 1,00,000 మందితో మా పిల్ల, జల్ల, ముతుక ప్రగతి భవన్ మెట్ల మీద కూర్చోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఇది అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి వినయపూర్వకమైనటువంటి ఒక అభ్యర్థనపూర్వకమైనటువంటి ఆందోళనకు ప్రభుత్వం స్పందించినట్లయితే రాబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ప్రగతి భవన్ను ముట్టడించడానికి, అలాగే 1,00,000 మందితో ఆందోళనకు పూనుకోవడానికి ప్రభుత్వానికి తద్వారా బుద్ధి చెప్పేందుకు కూడా సిద్ధమని చెప్పి సర్వశిక్ష అభియాన్కు సంబంధించినటువంటి కాంట్రాక్టు ఉద్యోగులు పేర్కొంటున్నారు.
మొత్తానికి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరొక ఉధృతమైనటువంటి ఉద్యమానికి తీసేటటువంటి పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్ రెడ్డితో రైట్, థ్యాంక్ యూ జోషి. అదే చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో పూర్తిగా పరిస్థితి అలా కనిపిస్తుంది. తెలంగాణలో కూడా మా బాధలు ఎవరికి వినపడట్లేదు, కనపడట్లేదు అని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు అయితే గట్టిగా పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గట్టిగా మీరు కానీ స్పందించకపోతే మేము ప్రగతి భవన్ ముట్టడికి కూడా వెనకాడమని అయితే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైం మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, క్షణం కోసం.